మనమందరం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మటుకు రైతులకి కూలీలు కరువు అయిపోయినారు. ఇక్కడ చూడు కూలీలు పనిచేసే వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఈ కరువు పని అనేది ఏ కాన్సెప్ట్ తో పెట్టారో తెలియదు, కానీ ఒక గంట పోతే 200 రూపాయలు కూలి వస్తుందని చెప్పేసి ఒక గంట 2 గంటల కోసం రైతు కూలి పని చేయడమే చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్న పొలం ఒక రైతుకి బాగుంది పొలం, కానీ రైతుకి పొలంలో కలుపు పెరగడానికి కూలీలు కరువు అయిపోయినాయి. ఇక్కడ సగం వరకే మిగతా సగం ఎలా చూడండి ఫ్రెండ్స్. ఈ వేరుశనగ పొలం కలుపు తీయడానికి కూలీలు కలిపి మొత్తం ఎలా గడ్డి వచ్చేసింది. బాగుపడతాడు. ఈ మధ్య మా అత్తగారి ఊరికి వెళ్ళాము. అక్కడ మా అత్తగారి పొలంలో 1 ఎకరా టమోటా నాటారు. ఎక్కువ కాపు కాసింది. టమోటా పెరగడానికి కోసమని నేను, మా భార్య, మా పిల్లలు అందరం వెళ్ళాం. 5 మంది టమోటా పెరికి సాయంత్రానికి 10 బాక్సులు నింపి ఆటోకి పంపించేసాం. ఆటోకి పంపిస్తే ఒక బాక్స్కి 10 రూపాయలు, 30 రూపాయలు ఒక బాక్స్కి కిరాయి. సాయంత్రానికి టమోటాలు అమ్ముకొని వస్తే ఒక బాక్స్ 10 రూపాయలు పోయింది. అంటే 100 రూపాయలు వచ్చింది 10 బాక్స్కి. మిగతా 200 రూపాయలు చేతి నుంచి ఆటో కిరాయి ఇవ్వాల్సింది వచ్చింది. 5 మంది కష్టం పోయింది. తర్వాత ఎదురుగా 200 రూపాయలు తిరిగి కట్టేయాల్సింది వచ్చింది. ఈ రకంగా రైతు ఉంటే ఎలా బాగుపడతాడు? ఇది మనం ఆలోచించాలా, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. ఆలోచించి మనం రైతుని కాపాడుకోగలిగితే మనందరం బాగుపడతాం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుంటుందనే మనుషులు కూడా బాగుంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వాలకు రైతును కాపాడవలసిందిగా కోరుచున్నాను.